దీనిలో వెరైటీగా దొడ్డు ఉప్పు వేసినాం. ఎట్లయితే చూడాలి ఇలా. స్తంభం ఎక్కడు ఛాలెంజ్. నాకు డప్పే కూడా లేదురా. అయిపోతుంది. చెట్లు ఎక్కగలను నేను, పుట్టలు ఎక్కగలను, చెట్టులు ఎక్కగలను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం కుక్ చేయబోతున్నాం టమాటా రసం అండ్ గార్లిక్ చికెన్. ఈ రెండు కాంబినేషన్ కనుక చేసుకొని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మజా, సూపర్ ఉంటుంది. ఆల్రెడీ వెనక మనోడు అయితే ఉర్లిచ్చుడు స్టార్ట్ చేసేసిండు. సో ఈ రోజు మనం తయారు చేయబోతున్న ఫుడ్ వచ్చేసి ఇదే అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా రూట్లోనే చికెన్ తీసుకుందాం. మా లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడైతే టమాటాలను, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఈ మూడైతే కట్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే చికెన్ అయితే కడిగేస్తున్నా. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకుంటున్నా. ఇక నా పని అయిపోతుంది రైస్ అండి అంటే. మిరపకాయలు మర్చిపోయండి, ఇవి కూడా కోసుకోవాలంట. కోసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు మనం చేసుకునే ఐటమ్స్ రెండు ఉన్నాయి. టమాటా రసం ఒకటి ఉంది, గార్లిక్ చికెన్ ఒకటి ఉంది. ఆల్రెడీ మనోడు రైస్ పక్కకి ఎక్కించింది కాబట్టి రైస్ తోటి మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గార్లిక్ చికెన్ చేయడానికి చికెన్ మ్యారినేట్ చేసి పెడదాం. ఎందుకంటే దాన్ని తర్వాత మనం డైరెక్ట్గా ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట విత్ గార్లిక్ తోటి. రసం ఏముంది, రసం ఒక దగ్గర సైడ్కి ఎక్కించినామంటే అది కూడా మరుగుతూ ఉంటుంది. తర్వాత రసం తీసుకుని దాన్ని పోసుకేసి కూడా సరిపోతుంది. అరే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి సైడ్కి పెడదాం. ఇక్కడ మా కటింగ్ మాస్టర్ని మిరపకాయలు కట్ చేయరా అంటే దొడ్డు మిరపకాయలు కట్ చేసిండు. మళ్ళీ కవరింగ్ కోసం సన్న మిరపకాయలు కట్ చేసిండు. రెండింటిని వేరే వేరే పెట్టి మళ్ళీ నాకే చెప్తాడు, అన్న దొడ్డి రసంలో వేసుకుందాం, సన్నవి దాంట్లో వేసుకుందాం. ఆ దొడ్డి కారం ఉంటే ఉండేవో, కారం లేకపోతే బిస్కెట్ అవుతుంది రసం మళ్ళీ. సో ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. కావాల్సినవి అన్నీ వేసిన. ఒక కారపొడి మీద ఒకదాని మీద డౌట్ ఉంది. కారపొడి డబ్బాలు మా దగ్గర మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ప్యాకెట్ తీసుకొచ్చి దానిలో పోసి పెట్టినాం. ఇంట్లోకి వెళ్ళి 2 డబ్బాలు తీసుకొచ్చినాం ఫ్రెష్. ఆ డబ్బా ఏదో ఈ డబ్బా ఏదో కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఇలా పడ్డది ఏదో మరి అంటే టేస్ట్ నీకు అర్థం అయిపోతుంది. కొన్న కారపొడ ఇంట్లో కారపొడ కాదన్న, ఆకుపొడి అయితే మండుతా అన్న. ఆకుపొడి కాదు, మన ఇంట్లో కారపొడి అయితే నీకు ఉప్పు ఉంటుంది కొద్దిగా. ఉప్పు ఉందా? ఉప్పు ఉప్పు ఉన్నదంటే ఇంట్లో అంటే. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా కలుపుకుందాం. యాక్చువల్గా ఈరోజు కుకింగ్ మొత్తం స్టవ్ మీదనే చేసేద్దాం అనుకున్నాం. కాకపోతే స్టవ్ లావట్టి చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే దానికి గ్యాస్ తక్కువ ఉంది. ఒకవేళ మధ్యలో సగం అయిన తర్వాత ఆగిపోయింది అనుకోండి, బిస్కెట్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ రైస్ ఇంకేముంది గార్లిక్ చికెన్ ఒకటి దాని మీద చేసుకుందాం. ఎందుకంటే మనకు గార్లిక్ చికెన్ అనేది ఇనుప కడాయిలో చేసుకుంటే మంచిగా కూడా, మనం మట్టి పాత్రలో చేసుకుంటే అది కరెక్ట్ రోస్ట్ కాదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే మన మట్టి పాత్ర ఉంది కదా, దాన్ని ఇందులో పెట్టేసి టమాటాలు ఉడకరికి పెట్టినట్టయితే టమాటాలు ఉడుకుతూనే ఉంటాయి. అది మనకు కావాల్సిన టమాటా రసం అనేది ఇక్కడ రెడీ అవుతుంది. సో టమాటా రసం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నాం. ఇది అంటుకుంటలేదు, కట్టెలని పచ్చిగున్నాయారా? నార్మల్నే. నేను కూరగాయలు కొత్తున్నా, ఇది పొంగుతుంది, పక్క పోతుంది మంచిగానే. ఇక అవుతుంది. ఇక చూడు ఒకసారి ఇటు దగ్గరికి రా. తుక్కలు ఆడుతుంది మంచిగానే. ఇక అయ్యేటట్టున్నా 10 నిమిషాలలో అయిపోయేటట్టున్నా అన్నం.
కింద పడుతుంది తుక్కలు ఆడుతుంది. నేను ఎప్పుడు పోతావు, నేను కట్టెలు తెచ్చిన కూరగాయలు కోసినావు అది చేసిన ఎప్పుడైతుంది? ఇలా రైస్ ఏమైనా తేడా ఉందారా? చూడా ఇది ఇది ఏంటిది ఇలా ఇది ఇలా ఏంటి తెచ్చింది ఏంటి చెప్పు, దానికి గుర్తుపెట్టి చెప్పు. అది ఏంటిదో చెప్తా, కరెక్ట్ చెప్తున్నావు తప్పు చెప్తున్నా చెప్తా. ఇది సన్ రైజ్ కాదు, మొన్న తీసుకొచ్చింది ఏంటిది? బాస్మతి. ఇది ఇదేదండి సన్ రైజ్ అనుకుంటున్నా. సోనా మసూరి. సోనా మసూరా ఇలా వెరైటీగా సోనా మసూరి అయితే వండుతున్నాం కానీ సెట్ అయితే చూద్దాం. అంటే బాగా పెద్ద కాదు, బాగా మనం తినడానికి చిన్నగా ఉండదు, మీడియం సైజ్ ఉంటుంది. కాదన్నా నేను సన్ రైజ్ లైట్ బాస్మతి. సన్ రైజ్ అండి బాస్మతి అండి మరి ఇది ఎట్లుంటుందో దీన్ని నీళ్ళు పోతున్నాయి కడుతుంది మరి అన్న అయితే అడుగుతున్నా. సేమ్ దానిలో కొంచెం ఉడికినట్టు కాగానే గంజి వచ్చేసి అంతే. టమాటా రసం కోసం ఇప్పుడు టమాటాలు అయితే వేసేస్తున్నా. ఏ వంశీ అన్నా. టమాటాలు ఎన్ని కోసినావు? ఇవి సరిపోతాయా? సరిపోతే అనుకున్నా గన్యానం వచ్చినా బాగానే వచ్చినా. నీళ్ళు కోసినాక ఎటులేవు ఇవి, ఇంకా 3 కోసేస్తున్నాం. మళ్ళా మిరపకాయలు కోయరా అంటే దొడ్డికి కోస్తుండవు, టమాటాలు కోయరా అంటే ఒక 4-5 కోసి ఊపుకున్నాడు. ఉల్లిగడ్డలు ఇప్పుడు కోస్తుండవు. చాకులు వేయలేదు, ఇంకో చాకు ఉంటారా చిన్నది. వీటికి బాగా పండిన టమాటాలు అయితే కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే బాగా పండిన టమాటాలకి వెళ్ళి మనకు రసం అనేది ఎగ్జాక్ట్గా వెళ్తుంది అనమాట. అందుకే నేను దేవులాడి పండినే తీసుకొచ్చిన. సగం దొడ్డుగా ఇలా ఎట్లా పోయాలి? సలాడ్ కావాలి నాకైతే. పులిహోర వచ్చినట్టు పోయిరా. ఇంతేనా? అరే పెద్ద దేవులాడి పెట్టరా, సలాడ్ కూడా పోతా అట్నే. పులిహోర ఎట్లా పోతారన్న? పులిహోర వేయలే ఎప్పుడు? నేను చేయలే. పులిహోరలు పులిగడ్డలు కొత్తారని పులిహోర కొత్తారా? పులిహోర పోయన్నారా? పులిహోర ఎట్లా కొత్తారు? ఇలా కొట్టొచ్చారా? కొట్టొచ్చు అన్న గిట్టేందుకు గట్టాడు రే పోయి ఒక అంటుకుంటా చాప. ఒకటి పెద్ద మాడికే ఉండే కదా ఎదురా. అరే రైట్ అన్న మాడికే ఉంది. ఏమో మామిడికాయ మామిడికాయ ఎక్కడదా నాయన? మామిడికాయ పుల్లగుతుంది. మామిడికాయ కార్లు నట్టు వెనక డిక్కిలా. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు అయితే వేసినాం కదా, వీటితో పాటు కొద్దిగా చింతపండు వేసుకుందాం. అంతేకాకుండా కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇంకొకటి ఈసారి వెరైటీగా దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేయాలి కాబట్టి మనం సన్నుప్పు కాకుండా దొడ్డు ఉప్పు అయితే వాడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒకటే వీడియోలో 3 ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఒకటి అన్నం, ఒకటి వచ్చేసి టమాటా రసం, ఇంకొకటి వచ్చేసి గార్లిక్ చికెన్. మీకు స్టార్టింగ్లోనే చెప్పినా కదా, మన అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ అదికి టమాటాలు ఉడుకుతున్నాయి, ఎందుకు టమాటా రసం కోసం. ఇంకొక సైడ్ నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దీనిలోకి ఆయిల్ తీసుకొని మనం గార్లిక్ చికెన్కి కావాల్సిన మెటీరియల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పులిహోర కోసం అన్నట్టుగా సన్నగా. వీటిని ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఇందులో మనం ఫ్రై అయితే వేయాలన్నమాట. కొత్త తిప్పుతున్నావారా? పాత అయిపోయిందా? అయిపోయింది కదా. మా వాడక 3-4 వంటలు కూడా చేసినామో లేదో ఒక డబ్బా కథం. అదేంటిది ఇలాచీలు, మసాలా చెక్క ఉంటుంది కదా, అది, ఉల్లిగడ్డలు 3 మిక్స్ అయ్యే వరకు ఒక రకమైన వాసన వస్తుంది. గదేదిరా ఆగేటట్లేరు వీళ్ళుగా. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కావాలని చెప్పినాక గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత డైరెక్ట్ దీనిలో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. రే డింపే, రసం చూసుకుంటున్నావు కానీ అది మరిగి సగం కావాలి. మరిగి సగం కావాలి దాని ఉన్న నీళ్ళు. నువ్వు పెట్టే మంట సరిపోతలేదు ఇంకా, కానీ ఇంకేదో పొంగుతలేదు. అదన్నా గరం అయిందా లేదా మట్టి పాత్ర? అయింది తురుమంటుంది. కాదన్నా ఇప్పుడు ఇది మరుగుతాయి మనకు మిగులుతాయి. మరిగి సగం కావాలి అని నేను అయిపోతాను. అదే మరి మరుగుతాయి మరి ఉంటుందా? మరి మొత్తం మరగబెట్టినా అనుకో ఆయన అయిపోతుంది.
పసుపు అంత ఇలా పట్టుకుంది మంచిగా. తింటా ఇట్లే చూడు. ఒరే వాడు వేసేటప్పుడే 2 తిన్నాడు, మళ్ళీ 2 తిన్నాడు. వాడు వాళ్ళు ఉంచినట్లేడా? ఏం కుడకలే ఒకలే మన ఉల్లిగడ్డలు అయితే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్కి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ పీసులు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇడిసి, ఆ ఇడిసిన వాటర్ మళ్ళీ ఆవిరైపోయేంత వరకు దీన్ని ఈ విధంగానే ఉంచుదాం. కొద్దిగా అరే ఉంచురా, మన గార్లిక్ చికెన్లకు అవి కూడా వేయాలి. బాదం పలుకులు సగం ఉడేసిండు, వీటిని మనం నెయ్యిలో ఫ్రై చేసి దాన్ని వేసుకోవాలి లాస్ట్కు. నెయ్యి లేదుగా ఉన్నది తెచ్చిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మంటను మీడియంలో పెట్టి దీన్ని కొద్దిసేపు వదిలేసేద్దాం. డాంగ్లీ ఉంటే కిలోను 5 తింటుంటే ఈరోజు డాంగ్లీ రాలేదు. ఈరోజు మనిషికి పావు కిలో చికెన్, రసం, అన్నం మకమేక పాలు. ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ టైం అన్నమాట. లాస్ట్ టైం మనం ఏం చేసినాం, బెండకాయ చేపల పులుసు అని చెప్పేసి కుకింగ్ వీడియో చేసినాం కదా, దానిపైన మీ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. చాలా మంది పాజిటివ్గా కామెంట్ చేశారు, నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వీడియో కింద ఉన్న టాప్ 5 కామెంట్స్ అయితే చదువుతా. టాప్ ఎందుకు చదువుతున్నా అంటే టాప్లో ఉన్న కామెంట్స్ అందరికీ నచ్చి దానికి లైక్స్ అయితే చేశారనమాట. ఫస్ట్ కామెంట్కి అయితే దగ్గర 60 లైక్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాయి బాబా పూజారి అని చెప్పేసి ఉంది. తెలుగు అడ్వెంచర్ లోగో చాలా బాగుందని కామెంట్ చేస్తే దానికి 60 మెంబర్స్ లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీకు నచ్చడమే మాకు కావాలి. సెకండ్ వచ్చేసి డిఓసి టాక్స్ అని చెప్పేసి ఉంది. మీ ఛానల్ నాకు బాగా నచ్చింది బ్రో, కామెడీ బాగా చేస్తున్నారు, సూపర్. కెమెరామెన్ నవీన్ నా ఫేవరెట్. ఎందుకో మురుతుండవు. దీనికి కూడా 33 మెంబర్స్ లైక్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ కామెంట్ వచ్చేసి నాగలక్ష్మి వేముల అని చెప్పేసి కామెంట్ చేశారు. అన్న ఏసీ రూమ్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి. ఇప్పుడు నేను కామెంట్ చదువుతున్నా కదా, ఈరోజు ఈవినింగ్ ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోలో మేము చెప్పినాం కూడా, ఒక రూమ్ చూపించి రూమ్లో ఏసీలో 24 అవర్స్ కామెంట్ ఏమంటారా అని చెప్పేసి. దీనికి కూడా 54 మెంబర్స్ లైక్ చేశారు. సో హైలీ డిమాండెడ్ కాబట్టి దీన్ని కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మన తెలుగు అడ్వెంచర్ ఛానల్లో ఆ 24 అవర్స్ ఇన్ ఏసీ రూమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఒకటే రూమ్లో ఉంటాం, ఆ రూమ్ మొత్తం చిల్డ్ ఉంటుంది, మొత్తం అన్ని వసతులు అయితే అల్లు ఉంటాయి. దాంట్లో 24 అవర్స్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వినోద్ అని చెప్పేసి ఉంది. క్యాంపింగ్ వీడియో చేయండి నవీన్ బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఆల్రెడీ క్యాంపింగ్ వీడియో మీరు చూసిరు కావచ్చు. ఎలా అనిపించింది మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ వీడియో షూట్ చేసేటప్పుడే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అది చూసిన తర్వాత మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేశారో నేను కింద కామెంట్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియో మీద. దీనికి కూడా 38 లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు బిజినెస్ అని చెప్పేసి ఉంది. ఛాలెంజ్ చేయండి బ్రో ఏదో ఒకటి అని చెప్పేసి ఉంది. చేద్దాం అంటే ఛాలెంజెస్లో మనకు చాలా రకాలు ఉంటాయి. ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఈటింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, మెంటల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ విధంగా చాలా రకాల ఛాలెంజెస్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్కదాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. దీనికి కూడా 44 లైక్స్ వచ్చినాయి. దీన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాం. సో ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా టమాటా రసం, గార్లిక్ చికెన్ అని చెప్పేసి, దానిపైన కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా కుకింగ్ వీడియో చేసినప్పుడు దానిలో చదవడానికి ట్రై చేస్తాను. ఎవడో మాడిపోతుంది అంటారు కదా. ఇగో నీరు ఇడిచింది, ఇగో మొత్తం ఇగో వాటర్ అయింది. టేస్ట్ చూడరా, చికెన్ సూప్ టేస్ట్. దాదా ఏడో ఉరుకుతున్నావు, నీకు కూడా ఇస్తుందా? నీకు ముఖ్యనా అద్దన్న ఇంకొడకలే కాలుతుంది. ఏమన్నా ఉప్పు కారం ఎక్కువైందారా? మంచిగా. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అవుతుంది కదా, ఆ మాత్రం ఉండాలి కారం. మన సూప్ ఎందాక వచ్చింది చూద్దాం పర. అది అసలు టేస్టే చేయలేదు. అస్తే ఎక్కువైందారా? భయం కాలే అన్న. దీనిలో వెరైటీగా దొడ్డు ఉప్పు వేసినాం, ఎట్లయితే చూడాలి ఇలా. ఇట్లే అన్నం వేసుకొని తినచ్చు కొంచెం. చూడు ఒకసారి, నువ్వు అది టేస్ట్ చూసినాక చెప్పు. అవు మస్తుంది. ఇట్లా అన్నం వేసుకొని తిన, నిజంగా మస్తుంది. ఒక కారం లేదు అంతే. ఇలా మీరికల్ కొద్దిగా కారం వేసుకున్నాం అనుకో డైరెక్ట్ తినచ్చు. ఇక దీన్ని ఇంకా మరగని, ఆ మరుగుతే టమాటాలు ఉన్న సూప్ ఇంక ఇడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేస్తున్నాం, ఒక లిటిల్ ఛాలెంజ్. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక స్తంభం అయితే ఉంది. ఈ స్తంభానికి ఎటువంటి వైర్లు లేవు, ఖాళీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్తంభం ఎక్కడు ఛాలెంజ్.
అన్న నేను పిత్కని దిక్తా కావచ్చు వీని చూస్తే మొత్తం ఎక్కడట్టున్నాడు కానీ ఆయన ఎక్కుంటుందా వాడు ఎక్కేటప్పుడు అది కొంగుతుందేమో అనిపిస్తుంది. కాదు ఇది ఉండే పట్టుకు ఉన్నది నేను ఎగితే అటు పడుతుంది. ఫస్ట్ ఎక్కుతావా? ఏ లేవు నేను ఎక్క మొత్తం మీ ఇద్దరు ఎక్కురి పెద్దోళ్ళు ఎక్కాలి ఫస్ట్ పెద్ద నుంచి చిన్న అది చూసిరా ఓ పని దీన్ని వండబెట్టి ఎక్కుతా. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పి చేసుకున్నా. ఏమైందన్నా ఇప్పుడు 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 నువ్వు ఎగురు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చూద్దాం. నాకు డప్పే కొట్టం లేదురా అయిపోతుంది. ఎవరురా? ఇది ఒకలా కొట్టుర్రి. ఎవరు? నేను ఎవరు? నువ్వు ఈడే సెకండ్ నేను తాడును. చాలు ఎక్కేసాయి అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ఆడదాం అన్న గది ఎక్కుదామా అసలు ఉంది మంచిగా ఎక్కనికి. అవురా ఇది ఎక్కడికి ఇబ్బంది అవుతున్నట్టు గారు అది ఎక్క అది ఎక్కుతుంటావా ఫస్ట్ ఇది ఎక్కకపోతే అదే ఎక్కాలి వైర్ ముట్టుకొని రావాలి. దానికంటే ఇదే బెస్ట్ తండాడితే అయిపోతుంది. లావటమంటవా? లాడ్రీ మిదిపోతా గట్లుంటా లావటం మేము ఫోన్ జైలు పెట్టుకొని ఎక్కాలి. పడిపోతా ఫోన్ అదే చాలు. అటువంటి కూడా నీటి అనుకుంటా. అరే అడిగికే వంటది కావచ్చు నువ్వు ఇడికి నువ్వు ఇట్లా పట్టుకోమంటే అడే వంట ఇట్లకే ఎక్కువ పడదా చూద్దాం పడదు మంచిగా నువ్వు ఎక్కడ మార్కే చలో మీదికి కూర సపోర్ట్ చేస్తలేదా? సపోర్ట్ అన్న ఎక్కుతాడు అన్న పోదా పోతా నీ ఆయన ఎక్కినవరా ఎక్కువ మళ్ళొకసారి ఎక్కువ మార్కేద్దాం. మార్క మళ్ళీ ఎక్కలా ఎక్కాలే ఒక 4 అడుగులు అయ్యా ఎక్కువ కూరలు ఎత్తా ఎక్కువ మీరికే ఏం చేసిండు అంటే ఇగో చెయ్యిలు ఒక దగ్గర ఫిక్స్ చేసిండు కాళ్ళు మీదకి వచ్చినాయి కానీ ఆ చెయ్యిలు కదలలేదు చేతులు మీదికి. నేనైతే ఇటు దాకా ఎక్కిన ఇప్పుడు అన్న ఎక్కుతుండు. చలో దీని ఇట్లా చూస్తే డౌట్ వస్తున్నారు అదికి వంటదేమో అనిపిస్తుంది. ఇట్లా నీ మీద కాలు పెట్టి ఎక్కుతా మరి అయితే నీకు ఇలా పక్క మీకు ఎక్కుతా మంచి ఎక్కుతుంది కదా. కదండి నేను ఎట్లా ఎక్కిన అట్లా ఎక్కాలి. నువ్వు కూడా ఎక్కు మరి పక్క మీకు గిట్ట ఎట్లా ఎక్కుతారా టక్కడక్క నేను ఎప్పుడు ఎక్కడ ఉంటే కానీ ఇట్లా శీలలా ఏంటి అది వేరు వాళ్ళది ఎక్కుతున్నా ఎక్కు. నువ్వు అడుగు పెట్టిడే తప్పు పెట్టినావు గీడ పెట్టినావు మధ్యలో ఇటు సైడ్ పెట్టాలి. భయం అవుతుందిరా. అలా రేపైతే టమ్మలు ఎక్కిదాం. అరే ఎక్కినాక దిగొస్తుందో లేదో జారు ముట్టుకున్నా ఇప్పుడు అది పైన దాకా పోయిండు నేనే ఇప్పుడు ఇక ఇంత యాక్టివిటీ చేసి చాలా రోజులు గంటకు పోయినారా మొత్తం కాడకపోయినా నాది నాకే డౌట్ అనిపిస్తుంది. దింపేగా మొత్తం ఎక్కి కూర్చున్నాడు కావచ్చు దాని మీద. చలేకనా ఇసురేలా మీరికి ఇలా కొట్టి ఇసురేలా మీరికి ఓకే పర్ఫెక్ట్. పడతావు బాబు నువ్వు పాస్ అమ్మా రేపటి నుంచి వైరు కాపనికి రాయిగా రేపటి నుంచి పోవాలి నువ్వు వైరు రాపనికి. ఓ ఊతుందన్న ఇగో మీద వాడేవు కోతులు పాడగారు ఊకే వైర్లని వేయకూడదు. అలా గుల్వరే చూడవే. ఈ రౌండ్ లో ఓడిపోయిన వంశీకి ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఉంది. అన్న మనం పనిష్మెంట్ చెప్పుకోవాలి ఫస్ట్ చెప్పుకోలే. ఇప్పుడు గా చెట్టు ఎక్కాలి నువ్వు. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కి దాన్ని ఒక కమ్మ తెంపుకు రావాలి. ఇంకా ఇదే బెస్ట్ ఇంకా దానికంటే అన్నీ వస్తూ పిక్తాయి. లేకపోతే ఇదే ఇస్తాము మీకు వైర్ ముట్టుకొని రా. కరెంట్ పని చెప్పి మేము ఫోన్ చేస్తాము నువ్వు ఎవరికి అది ఎంత పొడుగు నువ్వు ముట్టుకొని చెప్పు కరెంట్ పోయిందా ఉందా. మళ్ళీ రా మళ్ళీ చెప్పండి దిగుతా రే పడేవరా అయిందా. నేను అసలు నాకైతే నేను ఎక్కుతా అనుకోలే.
రెండు ఎక్కగానే అక్కడికి వెళ్ళిపోయినా. వీడైతే ఫస్ట్ చెప్పి నేను ఎక్కుతా అని, వీడు ఫస్ట్ చెప్పి నేను ఎక్కా అని. కాదు నీకు చెప్పాలా మీ అందరికి, నేను ఎందుకు ఎక్కడ చెప్పాలా, నేను ఎక్కితే అది ఊగుతుంది. అవురా నువ్వు మీద పోతే ఉండపోవాలి. మరి అందుకే ఎక్కలే నేను ఆయన కావాలనే. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా ఒక చిన్న నృత్య ప్రదర్శన. కమా ఎట్లా? చెట్లు ఎక్కగలను నేను, పుట్టలెక్కగలను, చెట్టులు ఎక్కగలను నేను, పుట్టలెక్కగలను. కమాన్. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన పూలు కోయగలను నేను. మళ్ళా కమాన్. స్తంభం ఎక్కగలవా నువ్వు, స్తంభం ఎక్కగలవా, స్తంభం ఎక్కి ఆ వైర్లు అది సాపగలగా. చికెన్ ఏమైందో అది మొత్తం కర్రగా అయింది. ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకున్న టమాటాలు రసం ఉంది కదా, ఇది మొత్తం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ టమాటాలు విసికేసి ఆ వేస్టేజ్ మొత్తం తీసేయాలి. ఏవైతే వాటర్ ఉంటావో ఆ వాటర్ పైన కొద్దిగా పోపు వేసుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టుకున్నాం, అది గ్యాస్ అయిపోయేటట్టున్నది, దీని మీద పెట్టుకున్నాం. అయితే అవుంది ఇది చికెన్. సో మన చికెన్ వచ్చేసి ఏదైతే నీరు ఇడిచిందో ఆ నీరు మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు కొద్దిగా రోస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏమేద్దామంటే ఎల్లిగడ్డ ఏదైతే ఉంటుందో ఎల్లిగడ్డను దంచుకున్నాం. దీన్ని పొట్టు తీసుకొని దంచుకోవచ్చు, పొట్టు తీయకుండా కూడా దంచవచ్చు. మేము పొట్టు తీయకుండా దంచినాం అనమాట. మా దగ్గర కరెక్ట్ దంచేది లేక దీనికి కరెక్ట్ క్రష్ కాలేదు. సో ఇప్పుడు దీన్ని ఇదే విధంగా వేసేస్తున్నాం. ఇప్పుడు ఇంతే కాకుండా దీంట్లో ఇప్పుడు మనం మిరపకాయలు కూడా వేసుకోవాలి. మిరపకాయలు ఈ విధంగా కాకుండా మీరు కావాలనుకుంటే పొడుగులో కడి వేసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేను ఇదే విధంగా వేసేస్తాను ప్రజెంట్. ఇప్పుడు దీన్ని ఇక మెల్లగా ఈ ముక్కలు ఇచ్చుకోపోకుండా ఇటు సైడ్ నుంచి ఈ విధంగా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకొని ఇట్లా. ఇప్పుడే దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం కరెక్ట్ ఉప్పు కారం ఉందో లేదో. ఇప్పుడే వేసుకున్నట్టయితేనే సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ అది దరడింపిగా మనోడు కళ్యాణాలకు తీసుకురావడానికి అటు వేయండు దగ్గర ఒక 500 మీటర్స్. నవీన్ అటు సైడ్ దింపి చూపి ఎక్కలొస్తుండవు కనబడుతుంది అలా కెమెరాలో. ఇప్పుడు వంశీ తీసుకొచ్చి ఆ కళ్యాణ గుడి ఇందులో వేసుకోవాలి. ఈ చేతితోటి విసుకెళ్ళట, కాకపోతే కాలుతుందని ఇగో దీంతో చేతి పెట్టు. కాలుతలేదు ఇది కాదా, చేయి పెట్టు. అందుకే దీంతో రుతున్నా. ఇప్పుడు మన గార్లిక్ చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. వంశీని ఒకసారి టేస్ట్ చేయించి, కొంచెం ఉప్పు తక్కువ ఉంటాడుగా, ఒకసారి టేస్ట్ చేయించి దీంట్లో లాస్ట్ ఒక టచ్అప్ ఉంటుంది. ఆ టచ్అప్ ఇచ్చేసి దీన్ని ఇడిసా పెట్టేసేది. దాన్ని సో ముక్కు ఉడికిందా చూడు, ఉప్పు కారం సరిపోయిందా చూడు, ఇక సరిపోతుంది చూడు. ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది. గార్లిక్ చికెన్ లెక్క ఉందా అని ఎక్స్ప్రెస్ చూసినావు. తినలేను, ఇవరకు టేస్ట్ చేసినాం మేము. ఓకే కదా, సగం తిన్నాం. ఎల్లిగడ్డ టేస్ట్ పట్టిందా? పట్టింది. దించుడే కదా ఇక దించుడే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ముక్కల్ని ఇంకొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసినట్టు చేసి దీన్ని సైడ్ పెట్టేస్తా. సైడ్ పెట్టేసిన తర్వాత ఇందులోనే నెయ్యి పోసుకొని మనం తెచ్చిన బాదం పలుకులు, బాదం కాజు పలుకులు వేసుకొని మళ్ళీ చికెన్ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఫ్లేమ్ పెట్టి ఒకసారి రోస్ట్ చేసినట్టు చేద్దాం. మంచిగా ఉంది, మస్తుంది. ఇంకోటి అన్న కొంచెం అన్న. అరే దించుకున్నా ఎందుకు, కొంచెం అలా కొంచెం వెళ్ళిపోయి కూడా కావాలా? వెళ్ళిపోయి మరిగిండి టేస్ట్.
తింటావా తినాలిగా కొంచెం తిను తిరుగుతుంది అన్న ఏంటి చూడు ఇక ఏ మాసి పెట్టినావు ఇంతకుముందు ఆయన గార్లిక్ చికెన్కి ఒక చిన్న టచ్ అప్ ఇద్దామని చెప్పినా కదా, ఆ టచ్ అప్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. దానికోసం నెయ్యి అయితే తీసుకొచ్చినాం. కొద్దిగా గరం అయిన తర్వాత ఇవి వేసుకుందాం. అవి ఇచ్చగొట్టే ఇచ్చగొట్టినా ఇవన్నీ మంచి కింద రావాలి. మంచి కింద వస్తాయి, మనిషి షానే వస్తాయి. ఇన్నేంది ఆహా, దగ్గర దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి దీని వెంట పడ్డాం. లొకేషన్ సర్చింగ్ కోసం మాకు మస్తు టైం వేస్ట్ అయింది. సో ఎలాగో ఈ లొకేషన్ సెలెక్ట్ చేసినాం, ఇక్కడ స్టార్ట్ చేసినాం. మొత్తానికి అయితే ఇప్పుడు మన గార్లిక్ చికెన్ అయిపోయినట్టుగా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక సైడ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని ఇక దించేసేద్దాం. చికెన్ మసాలా అయితే పడిపోయింది, ధనియాల పొడి. యా, ఇప్పుడు ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది. మా వాళ్ళకి ఇంతకు ముందుకు టేస్ట్ చేయించిన, ఇప్పుడు మసాలా వాడడానికి టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక ఊకే టేస్ట్ లేదు, ఇక డైరెక్ట్ దీన్ని లాస్ట్ తింటుంది. కొద్దిగా రోస్ట్ అయినట్టుగా భలే ఉన్నాయి, కొద్దిగా మాడినట్టు వెరైటీ. అందుకే దీన్ని ఐరన్ ప్యాన్లో లేకపోతే ఇట్లా అల్యూమినియం ప్యాన్ ఉంటుంది కదా, దానిలో వేసుకోవాలన్నమాట. సో మనలు ఈ టమాటా గుజ్జు ఏదైతే ఉందో గుజ్జు మొత్తం తీసేసి ప్యూర్ సూప్ అయితే నాకు ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ సూప్ మనకు సరిపోతుంది అనుకుంటే ఇక్కడతోటే వదిలేయచ్చు. ఇప్పుడు నాకు ఇది తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. చూడరే సరిపోతుంది చాలా, ఇంకా కొద్దిగా మరుగుతుంది. ఇంకా చాలా అన్నం సరిపోవాలి. గార్లిక్ చికెన్ తోటి తినాం మనం తినేది సూప్ తోటే. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ఎండుమిరపకాయలు ధనియాల పౌడర్ అయితే నేను ఇంటికాడ మిక్సీలో చేపించుకొచ్చినాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీనిలో పోసుకుందాం. ఇప్పుడు మనం మసాలా పడ్డ తర్వాత కొంచెం కలరింగ్ కూడా మారిపోయింది. దీన్ని లైట్గా ఈ విధంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వాటర్ పోసినామో, ఏదైతే మసాలా పోసినామో అది మొత్తం ఇప్పుడు ఒక ఫ్లేవర్లోకి అంటే ఒక టేస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దానికంటే ముందే మనం దీంట్లో ఉప్పు కారం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడరా చిన్న పెద్ద మనిషి, ఉప్పు కారం తప్పగా ఉంది. జరా కారం కూడా తక్కువ, కారమే లేదు. ఓకే, ఇప్పుడు అవి రెండు వేసుకొని ఇంకాసేపు మరిగిద్దాం దీన్ని. ఇప్పుడు ఉప్పు కారం అయితే సెట్ అయింది. ఇప్పుడు సన్నని మంట మీద దీన్ని ఇంకొక 10 నిమిషాలు అయితే ఇడిసబెట్టేద్దాం ఇట్లే. మేము ఇప్పటిదాకా గార్లిక్ చికెన్ చేసిన ముక్కుడు అన్నమాట ఇది. దీన్ని బాగానే వాష్ చేయడానికి ట్రై చేసినా కానీ అది ఇంతకంటే ఎక్కువ పోతలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే రసంలోకి కావాల్సిన పోపును అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. రసం ఆల్రెడీ వెనక మరుగుతుంది. మనం ఇంత ముందుకు ఇంటి దగ్గర నుంచి వేసుకున్న మసాలాలు కారపొడి ఉప్పు వేసుకొని మరగబెట్టినా కదా, మరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు కొద్దిగా పోపు రెడీ చేసి పోపు దానిలో పోసేద్దాం. దానికోసం కొద్దిగా ఆయిల్ చాలు, ఎక్కువ ఆయిల్ తినదలుచుకోలేదు. చాలామంది రసంలోకి ఆయిలే కాకుండా కొద్దిగా నెయ్యిని కూడా ప్రిఫర్ చేస్తారు. అందుకే మేము కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాం. మీ దగ్గర ఒకవేళ నెయ్యి ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు. ఆ తర్వాత మన పోపు దినుసులు అయితే వేసేస్తున్నా. ఇవి కూడా చాలామంది వేయరు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వంశీ, దంచిన ఎల్లిగడ్డ వంశీ. ఈరోజు మొత్తం ఎల్లిగడ్డనే అవుతుంది. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇంగో కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ప్రజెంట్ ఇంగో లేదు కాబట్టి ఇంగో వేస్తలేము. మంచిగా ఊపు మీద ఉన్నావు, అక్కడ డ్యాన్స్ చేస్తున్నావు. సేరా సేమ్ స్టెప్ ఏరా, సేమ్ స్టెప్ ఏరా. అట్లే మన పోస అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రసంలో వేసేద్దాం. రసం రెడీ. ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఉప్పు టేస్ట్ చేసుకొని దీన్ని కొంచెం మరగబెట్టేస్తా. ఇగో చాలు. కొంచెం చేతిలో పోసినా కొద్దిగా అట్లా ఉందరా. ఉప్పు పడుతుందా? ఉప్పు ఏమద్దు, జర ఇసమేసమే ఉంది. జర ఉప్పు ఎక్కువనే ఉంది నాకైతే. ఏ లేరా,
అన్నంలో సెట్ పుల్ల పుల్ల ఇంకా కొద్దిగా ఉప్పు పడుతుంది. ఇంకా దీన్ని ఇప్పుడు బాగా మంట పెట్టి బాగా మరిగిద్దాం ఇంకోసేపు. చలో నన్ను ఇంత ముందుకేనా చెఫ్గా చేసి వచ్చినావా? యా ఇంత మంచిగా చేస్తున్నావు కానీ చేసిండ్రా, జపాన్లో చేసిన. వాడు నాకు అక్కడనే పరిచయం, అందుకే తోలుకొచ్చిన. మన డాంగ్లీ ఉన్నాడు కదా, డాంగ్లీ నాకు జపాన్లోనే పరిచయం అయ్యిండు. జపాన్ పోయిండు, మళ్ళీ చిన్న పని మీద దిగుతాడు 2 రోజుల తర్వాత. మొత్తానికి మనం చివరి ఘట్టానికి అయితే చేరుకున్నాం. మన రసం వచ్చేసి చాలాసేపు అయితే మరిగింది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని తీసుకొని ఇక సర్వ్ అయితే చేసుకుందాం. కొత్తిమీర అయితే వేసేస్తున్నా. రే రెడీ ఆరా అబ్బాయిలు? రెడీ. రసం కూడా రెడీ, పట్టుకొస్తున్నాయి. రసంకి ఒక గిన్నె ఉందా, దీంట్లోనే వేసుకొస్తుంది. వివాహ భోజనంబు విందైన వంటకమ్ము మన వేసిండు వంట. నువ్వు ఎటు వస్తున్నావు? మీద వచ్చావు. నాకు పోయా కొంచెం తక్కువ వచ్చి. అది అట్లుండాలి. రసం అంటే రసం లేదు నాదే. ఇలా తెలియదు, మంచి జుర్రాలే. బస్ ఇప్పుడు జుర్రిగా కుడిదిలా కావాలన్నారు ఇంకింద నాకు కాకు గిలాసులు పోసుకొని జగ్గులో పోసుకుందా నీకు గిలాసు కాలది. అరే అరే ఈ సాంబార్ ఎప్పుడు మేము తినాలే, ఇవాళ మేము తింటున్నాం. సాంబార్ అయితే మస్తుంది. నెక్స్ట్ చికెన్ ఇలా పెట్టుకుని తింటా. కొనుందా 2 మస్తున్నాయి ముక్కలు. నేను ఉడికే అనుకున్నాను నార్మల్ ఫ్రై కొట్టే వరకల్లా. ఎందుకంటే మేము ఏది గొర్రెలు వేసిన క్యాంపింగ్లో కదా మా నాన్న ఉడకలే రోజు 7కి మొదలు పెడితే 9-10 అయింది మొత్తం తినే వరకల్లా. ఇలా మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. దీన్ని సాంబార్ అన్నం వేరు ముక్కలు వేరు కాకుండా ముక్కలను ఈ సాంబార్ అన్నంలో పెట్టుకుని తినరా, టేస్ట్ మస్తు ఉంది. ఈ టేస్ట్ కూడా ఇదివరకు ఎప్పుడు చూడలేరా? సేమ్ మన బెండకాయ పులుసు వేరే టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇది ఇంకో టేస్ట్, ఇది ఇంకొక రకమైన టేస్ట్. ఈ కాజులకు కూడా కొద్దిగా ఎల్లిపాయ టేస్ట్, చికెన్ ఫ్లేవర్ అదంతా పట్టింది, భలే ఉన్నాయి. వేస్తాను రాళ్ళు, నేను ఇంకా తినలే. ఇక తింటున్నా ఇక్కడ ఆకుడు ఉంటుంది, బంతిలో తిన్నప్పుడు ఫాస్ట్ తినాలి. ఓకే మస్తుంది. మొన్నటి బెండకాయ చేపల పులుసు లెక్కనే ఉంది, ఇంకా మంచిగా ఉంది. ఎంతైనా మన చెఫ్ తెలుసు కదా, నన్ను చేసినాక ఆ లెవెల్ ఉంటుంది. ఇక వీళ్ళ సహకారం కూడా ఉంది. నేను ఒక్కని ఇవ్వాలంటే వేయలేకపోతుంటుంది. కాబట్టి ఐడియా అయితే అన్నది మస్తుంది. కమాన్ దాని కూడా ఏమైనా పెట్టేసి వచ్చేసి నువ్వు కూడా డన్ కెమెరా కదా చచ్చిపోతున్నావు, మాకు అర్థమవుతుందా? ఊరిలో ఎట్లా ఎలా ఉందయ్యా? ఉల్లిగడ్డ తింటుండవు, తినేది విసపెట్టి ఉల్లిగడ్డ తింటుండు. తినేసిన చికెన్ ఆల్రెడీ అది టేస్ట్ చేసినాగా తినబుద్ధి అయితే లేదంటే అందుకొని ఇక్కడ ముగ్గురు రెడీగా. చికెన్ మాత్రం హైలైట్ అయింది. టేస్ట్ ఉంది బేబీ, టేస్ట్ ఉందిలే, చికెన్ ముక్కలోనే టేస్ట్ ఉందిలే. మళ్ళా టేస్ట్ ఉంది బేబీ, టేస్ట్ ఉందిలే, రసంలోనే టేస్ట్ ఉంది. నిజంగా మస్తుంది. వీడు కొద్దిగా తింటాడు, ఇంకా నయమైంది, మీ చాలా తింటాను. అది నవీన్ ఇప్పుడు ఏమనిపిస్తుంది? అరే కొద్దిగా తింటా అని తప్పు చేసి నేను మళ్ళీ ఏమంటే ఇజ్జత పెట్టేట్టుంది అంటే. సరిపోతుంది, ఫుల్ నింపారు, ప్లేట్ నిందా నింపారు చాలు. ఇది నాకు కట్ట గిన్నెకి నింపితే డబ్బల్ నింపినాయి కదా. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కారం అంతైనా లేదు, అయినా సరే చెమటలు పడుతుంది మొత్తం. చెంపకు మొత్తం చెమటలు ఇట్లా వచ్చినాయి చిన్న చిన్న.
కారం ఏం లేదు ఎందుకు వస్తున్నాయి వేడిగా. హీటు. సో ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, కాంబినేషన్ బాగుంది. ఓన్లీ రసం కాకుండా ఓన్లీ గార్లిక్ చికెన్ కాకుండా రెండింటి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఏమైనా ఉందా సూపర్ ఉంది. సూపర్. మేము కూడా మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు బిహైండ్ ద కెమెరా వీడియోలో చూపించకున్నా సరే మేము ఇట్లా సైడ్ చేసుకొని ట్రై చేస్తాం. ఎందుకంటే అంత మంచిగా ఉంది. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.